ఏమవుతుందంటే ఇండియాలో మెడికల్‌కి చాలా ఖర్చు డబ్బయిపోతాం. చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు. చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక అక్షయ పాత్ర లాంటిది విధంగా చెప్పాలంటే. జనరల్‌గా ఎలా ఉంటుందంటే బాబు 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ దాకా లాక్కొస్తాం. 60 ఏళ్ళ నుంచి మొదలవుతాయి. ఏదో ఒక జబ్బు, కాలు నొప్పో, కడుపు నొప్పో, అపెండిసిటిసో, లేకపోతే హెర్నియానో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. జనరల్‌గా మానవ సహజం అది. అటువంటి టైంలో ఇండియాలో ఎవ్వరూ కూడా ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు. మీకు 60 ఏళ్ళు దాటినాయా? మేము ఇన్సూరెన్స్ చేయమండి అని చెప్పేసేవాళ్ళు. అరే 60 ఏళ్ళు దాటినోళ్ళు బతకకూడదా? అర్థమయ్యేది కదా నాకు నిజంగా చెప్పాలంటే. నేను 2-3 సార్లు వాదించాను కొంతమందితోటి. ఏంటయ్యా 60 ఏళ్ళు దాటితే బతకూడదా? నాకు అర్థం కాదు. ఇన్సూరెన్స్ చేయనంటారేంటయ్యా? అసలు ఏ టైంలో అవసరమో ఆ టైంలో ఇన్సూరెన్స్ చేయకుండా మానేసి మీరు సంపాదించుకోవడం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారని కూడా పోట్లాడేవాళ్ళు. అటువంటి పరిస్థితిలో స్టార్ ఇన్సూరెన్స్ అది ఒకటి పుట్టి ఇవాళ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి 60 ఏళ్ల వాళ్ళకి ఒక అమృత భాండంగా ఉంది నిజంగా చెప్పాలంటే. ఎంత కష్టం అండి ఇవాళ. వాళ్ళ మెడికల్ చాలా కాస్ట్ అయిపోయింది. ఆ కాస్ట్లో ఏదన్నా జరగకూడదు జరిగో లేకపోతే ఆపద వచ్చినప్పుడు వాళ్ళకి ఈ స్టార్ ఇన్సూరెన్స్ ఎంత ఆదుకుంటుందంటే ఉదాహరణ మా కుటుంబమే. మా కుటుంబంలో దగ్గర 27 మంది, మాది జాయింట్ ఫ్యామిలీ. ఒక 27 మంది 30 మంది ఉంటాం మా కుటుంబంలో. మా కుటుంబంలో 27-30 మందికి కూడా అందరికీ స్టార్ ఇన్సూరెన్స్ చేయించాం. అలాగే మా ఫ్యాక్టరీలో వర్కర్స్ కూడా చేయించాం. క్లైమ్స్ విషయంలో కూడా నాకు ఎంతసేపటికి ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే నాకు ఒక చిరాకు ఉంటుందండి. అంతా బాగా చేస్తారు. ఇన్సూరెన్స్ చేసుకుంటున్నప్పుడేమో వస్తారు, ఎంతో ప్రేమగా మాడతారు, హాయ్ అంటారు, బాయ్ అంటారు, అన్నీ చేస్తారు, సంతకాలు పెట్టుకుంటారు, పోతారు. ఆ తర్వాత క్లైమ్ దగ్గరికి వచ్చేప్పటికల్లా దొరకరు, సరే రెస్పాన్స్ ఉండదు. అదేంటంటే అదో క్లాజ్ పెడతారు. మీరు ఆ రోజు పొద్దున 10ంటికి వెళ్ళాల్సింది 1 గంటకి వెళ్ళారంటారు, ఏదో సోది చెప్తారు, ఎగదొక్కుతారు. నేను ఆ రకంగా నష్టపోయానయ్యా. నేను అన్నాక హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు నేను నష్టపోయాను. పైసా రాలే నాకు. ఏదో మోసం ఇలాంటి మోసాలకు లేకుండా తావు లేకుండా స్టార్ ఇన్సూరెన్స్ ఓపెన్ హార్ట్గా అందరికీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలామందికి క్లెయిమ్స్ ఇస్తూ ఉంది. మా కుటుంబంలోనే సుమారుగా ఈ మాకు ఉన్నటువంటి మా పిల్లలు కానీ మా మనవాళ్ళు కానీ పడిపోయినప్పుడు లేకపోతే దెబ్బ తగిలినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు రకరకాల క్లెయిమ్స్ మేమే దగ్గర 1,10 లక్షల దాకా మేము తీసుకోవడం జరిగింది. అంటే నాట్ ఓన్లీ నవ్వు ఒకసారి కాదు, ఒక 5-6 సంవత్సరాల లోపల. సో ఆ రకంగా అలాగే మా వర్కర్స్ కూడా చాలామందికి ఇచ్చారు. నాకన్నా నచ్చిన విషయం ఏంటంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఇమ్మీడియట్గా క్లైమ్ని ఎప్పుడైతే మన క్లైమ్ పెట్టుకుంటున్నాడో అతని యొక్క సుఖం కోసం అతను కష్టపడకూడదు, అతను నష్టపోకూడదని నా బాధ్యతగా తీసుకొని చేస్తున్నారు చూసారా. అది మీ యొక్క మేనేజ్మెంట్కి మెచ్చుకోవాలి, అక్కడ ఉండి ఏజెంట్లని మెచ్చుకోవాలి, వాళ్ళందరినీ కూడా నేను మెచ్చుకుంటున్నాను ఈ విషయంలో. ఒక క్రమమైన పద్ధతిలో సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నందుకు స్టార్ ఇన్సూరెన్స్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇంకా చెయ్యాలి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అసలు మీకు ఎలా తెలిసింది? మాకు స్టార్ ఇన్సూరెన్స్ మొట్టమొదటి పరిచయం చేసిన వ్యక్తి వెంకటేష్ అని అతను. అప్పుడు మొట్టమొదటిసారి నేను వచ్చినప్పుడు ఆ మీటింగ్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు నేను ఇదంతా మా అబ్బాయి చూస్తాడు బాబు, మా రామాయణ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను నేను. అప్పుడు నేనే వెంటనే ఆశ్చర్యపోయాను. నిజమా 60 ఏళ్ల తర్వాత చేస్తున్నారా అని అక్కడే నేను ఇంప్రెస్ అయిపోయాను. ఆ ఇంప్రెస్ అయిపోయిన దానికి నేను ఇంప్రెస్ అయింది ఉత్తిదా అబద్ధం అనేది ఇవాళ నిజం అనేది నాకు తెలుస్తూ ఉంది. అద్భుతంగా చేస్తున్నారు కాబట్టి ఆ వెంకటేష్ కూడా చాలా డెడికేటెడ్గా ఒక్కోసారి రాత్రి 11 గంటలప్పుడు కూడా ఫోన్ చేస్తుంటాడు మా అబ్బాయి రామాయణ అతనికి. ఆయన కూడా రెస్పాండ్ అవుతున్నాడు. అందుకే అదే నేను చెప్తాను, ఆ కమిట్మెంట్ అని చూసారండి. ఇప్పుడు ఎంతసేపు చేసినా కూడా మేనేజ్మెంట్ ఎక్కడో ఉంటుంది. ఈ కింద చేసేవాడు కరెక్ట్గా చేసి కరెక్ట్గా సర్వీస్ కనుక చేయకపోతే దానికి కంపెనీకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. కాబట్టి పైన ఉన్నది వాళ్ళ హార్డ్వేర్ అయితే కింద ఉన్నది సాఫ్ట్వేర్. వీళ్ళు చక్కగా చేయగలిగితేనే కంపెనీ వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఆ విషయంలో వెంకటేశ్వర నేను మనస్ఫూర్తిగా నేను మెచ్చుకుంటున్నాను. అతను ఇచ్చే సర్వీసెస్ చాలా బాగున్నాయి. అతను ఇంకా మంచి పైకి రావాలని కోరుకుంటున్నాను. స్టార్ ఇన్సూరెన్స్ కూడా ఇంకా బాగా ఇంకా పేదవారికి చేయటం విషయంలో ఒకటి, ముఖ్యంగా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి ఏ టైంలో జబ్బులు వస్తాయో ఆ టైంలో ఆదుకునే వాళ్ళు మీరు దేవుళ్ళు ఒక రకంగా చెప్పాలండి. పైన దేవుడి కంటే కింద ఉన్న దేవుడు స్టార్ ఇన్సూరెన్స్. అది నేను ఇంతసేపు చెప్పింది నిజాలు, పచ్చి నిజాలు. ఒక కంపెనీని గురించి నేను అనుభవించినటువంటి ఆనందాన్ని మీతో పంచుకున్నాను. చాలామందికి ఇంకా తెలియకపోవచ్చు. రండి, స్టార్ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఆ యొక్క సుఖాన్ని ఫలితాన్ని అనుభవించండి. ముఖ్యంగా క్లెయిముల విషయంలో డబ్బులు ఇచ్చే టైంకల్లా పారిపోయే ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి.
కానీ డబ్బులు ఇచ్చే టైంకి వాళ్ళే పరిగెత్తుకొచ్చి మీకు డబ్బులు ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. స్టార్ ఇన్సూరెన్స్ అని 4-5 సార్లు నేను చెప్పాను. అదేంటి మా కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ నిజమైన సేవ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు స్టార్గా ఎలుగుతున్నారు కాబట్టి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి నేను స్టార్ మాత్రమే వాడాను. మీకు అది గుర్తుపెట్టుకోండి. దే ఆర్ నిజంగా రియల్లీ స్టార్స్ ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీ. దట్స్ వాట్.